కృష్ణయ్య విలక్షణ రూపం పాండురంగడు. తన భక్తుని కోసం విలక్షణ భంగిమలో వెలిశాడు పాండురంగ విఠలుడు. పాండురంగడు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది మహారాష్ట్రలోని చంద్రభాగ నదీ తీరాన ఉన్న పండరీపురం క్షేత్రం. అయితే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా పాండురంగడు స్వయంగా వెలిశాడు. అచ్చంగా పండరీపురంలో ఎలా అయితే ఉంటాడో అదే విలక్షణ భంగిమలో, అదే ఆకారంలో, అదే ఆహార్యంతో వెలిశాడు. మహారాష్ట్ర పండరీపురంలో పుండరీకుని భక్తికి మెచ్చి స్వయంభువుగా వెలిస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలో కీర పండరీపురంలో భక్త నరసింహం కోసం వెలిశాడు. తన పట్ల అపారమైన భక్తితో జీవిస్తున్న నరసింహం గారి భక్తికి మెచ్చి ప్రత్యక్షమవడమే కాకుండా అతనికి మోక్షాన్నిచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడు. పాండురంగడు నరసింహం గారికి ప్రత్యక్షమైన సంఘటనని స్థానికులు ప్రత్యక్షంగా చూశారని, ఆ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ అప్పటి వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయని కూడా చెబుతారు. ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకుల కోసం ఉంచారు. భక్తులు అకుంఠిత దీక్షతో సుదీర్ఘకాలం భగవంతుని గూర్చి తపస్సు చేయడం, ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమవడం మనం పురాణాల్లో విన్నాం, గడిచిపోయిన యుగాల చరిత్రలలో విన్నాం. కానీ కలియుగంలో అది సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదనే అంటారు ప్రతి ఒక్కరూ. కానీ భక్తుడు భగవంతుల అనుబంధానికి యుగాలు అడ్డు కాదు అని నిరూపించబడింది. ఆ అసాధ్యం సాధ్యమైంది. దానిని ప్రజలందరూ తమ కళ్ళారా చూశారు కూడా. ఈ ఘట్టానికి వేదిక కీర పండరీపురం క్షేత్రం. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో చిలకలపూడిలోని కీర పండరీపుర క్షేత్రం. మరి ఈ ఘట్టం ఎలా సాధ్యమైంది? పండరీపురంలో పాండురంగడు ఇక్కడెలా ప్రత్యక్షమయ్యాడు? అసలు ఈ క్షేత్రానికి కీర పండరీపురం అన్న పేరెందుకు వచ్చింది? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పచ్చటి వరి పొలాలు, కొబ్బరి తోటల మధ్య నిశ్శబ్దంగా వెలిసిన ఒక దివ్య క్షేత్రం కీర పండరీపురం. కృష్ణానది అలల సవ్వడులు, చిలకల కిలకిల రావాలు కలిసిన పవిత్ర గీతంతో అలరారే ఓ పుణ్యధామం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, భక్త నరసింహం అనే ఓ నిష్ఠాగరిష్ఠుడైన భక్తుని అచంచల విశ్వాసానికి, సాక్షాత్తు పరమాత్ముడే ప్రత్యక్షమైన అద్భుత ఘట్టానికి నిదర్శనం. మహారాష్ట్రలోని పండరీపురంలో వెలిసిన విఠోబా ఆలయం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున మచిలీపట్నానికి సమీపంలో వెలిసిన క్షేత్రం కీర పండరీపురం, దక్షిణ భారత పండరీపురం. ఈ అద్భుతమైన దివ్య క్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర విశేషాల్లోకి వెళ్తే, మచిలీపట్నం శివార్లలో చిలకలపూడిలో ఉన్న కీర పండరీపురం ఒక విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్నది పాండురంగస్వామి. మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్న విఠోబా దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో, ఈ కీర పండరీపురం కూడా పాండురంగని భక్తులకు అంత ముఖ్యమైనది. మచిలీపట్నంలోని కీర పండరీపురం ఒక అద్భుతమైన చరిత్ర, అచంచలమైన భక్తికి ప్రతీక. ఇది ఒక భక్తుని కోసం సాక్షాత్కరించిన దైవం కథకు, ఆ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిదర్శనం. కీర పండరీపురం. ఈ ఆలయానికి కీర పండరీపురం అనే పేరెందుకు వచ్చిందో స్పష్టమైన ఆధారాలైతే లేవు. కానీ ఒక అభిప్రాయం ప్రకారం పూర్వం ఇక్కడ దోస వ్రతం చేసేవారట. అంటే దోస విత్తనాలు నాటి అవి పెరిగి కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి ఆ తర్వాత భగవంతునికి సమర్పించే ఆచారం ఉండేది. కీర అంటే సంస్కృతంలో చిలుక అని కూడా అర్థం. ఈ ప్రాంతంలో చిలుకలు అధికంగా ఉండడం వల్ల కూడా ఈ పేరు వచ్చి ఉండవచ్చునని మరొక వాదన కూడా వినబడుతుంది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, కీర పండరీపురం ఆలయ నిర్మాణానికి కారకుడు శ్రీ భక్త నరసింహం గారు. ఈయన 1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామంలో జన్మించారు. విశ్వకర్మ కులస్థులైన నరసింహం గారు చిన్నతనం నుంచే అపారమైన దైవభక్తిని కలిగి ఉండేవారు. 18వ ఏట చిలకలపూడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూనే క్రమంగా ఆయన మనసు పాండురంగ విఠలుని వైపు మళ్ళింది. నరసింహం గారు ఒకసారి మహారాష్ట్రలోని పండరీపురం వెళ్ళి అక్కడ శ్రీ మహీపతి మహారాజ్ అనే గురువుగారి దర్శనం చేసుకున్నారు. ఆ గురువుగారు
నరసింహం గారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠల మంత్రంతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తర్వాత శ్రీ విఠల మహామంత్రాన్ని కూడా ఉపదేశించి ఆయనకు భక్త నరసింహం అనే పేరు పెట్టారు. గురువుగారి ఆశీర్వచనంతో భక్త నరసింహం ఎప్పటి నుంచో తానున్న చోట పాండురంగనికి ఆలయాన్ని నిర్మించాలన్న తన సంకల్పానికి పూనుకున్నారు. ఆలయ శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగ నదిలోని కొన్ని గులకరాళ్లను ఉపయోగించాలని సంకల్పించారు. అయితే ఆ సమయంలో చంద్రభాగ నది ప్రచండంగా ప్రవహిస్తూ ఉండడంతో రాళ్లు తీయడం కష్టమైంది. అప్పుడు నరసింహం గారు చంద్రభాగను ప్రార్థించగా పుండరీక దేవాలయం పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది. అక్కడి నుండి ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ సేకరించిన ఇసుకలో ఒక చిన్న గుండ్రని రాయి దొరికింది. దానిని పండరీపురంలో పాండురంగని ముందుంచి నరసింహం గారు వారి గురువుగారు ప్రార్థనలో మునిగి ఉండగా పాండురంగని నుండి ఒక జ్యోతి వచ్చి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది అని చెబుతారు. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహం గారి కలలో సాక్షాత్కరించి కీరపండరి క్షేత్రంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నవంబర్ 13, 1929 పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహం గారు సంతోషంగా తిరిగి వచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొద్ది కాలం తర్వాత గురువుగారైన మహీపతి మహారాజుకు కూడా పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి తాను తెలిపిన రోజున కీరపండరీపురంలో సాక్షాత్కరిస్తానని తెలియజేశారు. 17 ఆగస్టు 1927న మొదలు పెట్టబడిన ఈ ఆలయ నిర్మాణం 28 జూన్ 1928న పూర్తయింది. ఈ ఆలయ సముదాయాలన్నీ పూర్తిగా కట్టడానికి సుమారు 8 సంవత్సరాలు పట్టిందట. 1935లో పూర్తయ్యాయి. అలా మచిలీపట్నం చిలకలపూడి కీరపండరీపురంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం రూపుదిద్దుకుంది. పాండురంగని విగ్రహం మినహా ఆలయ నిర్మాణం పూర్తయింది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలియడంతో ప్రజలు తండోపతండాలుగా ఆ విశేషాన్ని దర్శించాలని వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళం వేసి సీలు చేశారు. క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహం గారికి ఆందోళన ప్రారంభమైంది. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయనను ప్రార్థిస్తూ తన్మయావస్థలో ఉండగా ఆంజనేయుడు ఆయనకి అభయమిచ్చాడట. సరిగ్గా 12 గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు స్వయంగా సాక్షాత్కరించారు అని ప్రతీతి. పాండురంగడి పరమభక్తుడైన నరసింహం గారు 16/1/1974లో స్వర్గస్థులయ్యారు. ఆ సమయంలో ఆయన నుంచి ఒక కాంతి పుంజం వెలువడి ఆలయంలో ఉన్న పాండురంగడిలో ఐక్యమైందట. ఈ దృశ్యాన్ని అక్కడున్న చాలామంది స్పష్టంగా చూశారని చెప్తారు. ఈ విషయాన్ని అప్పటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆ పత్రికల క్లిప్పింగ్స్ను కూడా మనం ఇప్పటికీ ఆలయంలో చూడొచ్చు. దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహామండపంలో సమాధి నిర్మించి దాని మీద ఒక రాయి పరిచి ఉంచి తాను శరీరాన్ని వదిలిన తర్వాత తన శరీరాన్ని అక్కడ ఉంచమని చెప్పారట నరసింహం గారు. వారు చెప్పిన విధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించారు. ఇక ఆలయ విశేషాల విషయానికొస్తే ఇక్కడి పాండురంగ విఠలుని విగ్రహం స్వయంభువుగా వెలిసిందని ప్రతీతి. ఆలయంలో హుండీ ఉండదు. భక్తులు తమ కానుకలను నేరుగా స్వామివారి పాదాల చెంత సమర్పిస్తారు. పడమర దిశగా ఉన్న సింహద్వారంలోనికి ప్రవేశించిన భక్తులకు తూర్పు ముఖంగా ఉన్న గర్భగుడిలో స్వామి దర్శనమిస్తాడు. ఈ గుడిలోని మూల విగ్రహం 3 అడుగుల పొడవుండి పూర్తిగా శ్రీ పండరీపురంలోని పాండురంగ స్వామిని పోలి ఉంటుంది. సాధారణంగా స్వయంభూ విగ్రహ పాద స్పర్శ చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ ఇక్కడ స్వామి పాదాలను స్వయంగా తాకి ప్రార్థించుకోవచ్చు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేక పూజలు కానీ ప్రత్యేక ఛార్జీలు కానీ ఉండవు. ఎలాంటి హడావిడి ఉండదు. కీర పాండురంగ స్వామిని దర్శించుకునే భక్తులందరికీ పండరీపురం శ్రీ పాండురంగడి దర్శిస్తున్నాము అన్న అనుభూతి కలుగుతుంది. ఇప్పటికీ ఈ దేవాలయం శ్రీ భక్త నరసింహం గారి వంశం వారే నిర్వహిస్తున్నారు. సుమారు 6 ఎకరాల స్థలంలో సుందరంగా నిర్మించబడిన ఈ ఆలయంలో పాండురంగని పరమ భక్తులైన భక్త జ్ఞానదేవ్, భక్త తుకారాంల మఠాలు కూడా ఉన్నాయి. అలాగే రాధమ్మ, రుక్మిణీదేవి, సత్యభామ మొదలైన వారి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ ఉత్సవాల విషయానికి వస్తే ఆలయ ప్రాంగణంలో
దాదాపు 4000 ఏళ్ల నాటి అశ్వత్థ వృక్షం ఉంది. ఈ చెట్టు కింద భూమి పొరల్లో ఇప్పటికీ ఒక యోగి ధ్యానం చేస్తూ ఉన్నాడని భక్తులు నమ్ముతుంటారు. ఇదే ఆవరణలో సహస్రలింగ కైలాస మంటపం కూడా ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. కార్తీక మాసంలో మంగినపూడి సముద్ర తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించడం భక్తులకు ఒక ఆచారం. మహారాష్ట్ర సంప్రదాయాన్ని తలపించేలా ఇక్కడ భజన శైలులు, దిండోరి పద్ధతులు, వాగ్దేవి పూజలు కనిపిస్తాయి. స్వామివారికి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక చిలకలపూడి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే ఒక అంశం ఉంది. అదే రోల్డ్ గోల్డ్ నగలు. వీటిని చిలకలపూడి బంగారం అని కూడా అంటూ ఉంటారు. ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన భక్త నరసింహంగారే తన వ్యాపారంలో భాగంగా ఈ కాకి బంగారంతో నగలు చేయడం కూడా కనిపెట్టారు అని చెప్తారు. విజయవాడకి 72 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లాలో ముఖ్య పట్టణమైన చిలకలపూడిలో ఉన్న ఈ ఆలయం చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్లో స్వయంభువుగా పాండురంగ స్వామి వెలసిన కీర పండరీపురం క్షేత్ర విశేషాలు.